వీడియో లలిత జ్యువెలర్స్లోనే నేను గోల్డ్ ఫిక్స్ చేశాను. దాని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని. నేను ఫస్ట్ ఫిక్స్ చేసింది వచ్చేసరికి 2,23,000 అరౌండ్. దానికి వచ్చిన వెయిట్ వచ్చేసరికి 37.468 గ్రామ్స్. మనం దాన్ని ఎలా చేసిన డేటు మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తున్నాను. దానికోసం నేను వీడియో కంటిన్యూస్లో ఫుల్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఆ అమౌంట్కి ఆ రోజు ఉన్న రేట్ చొప్పున 37 గ్రామ్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 1,50,000 పే చేశాను. అది డేట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. అలాగే నీకు డీటెయిల్స్ కూడా నేను వీడియోలోని ఇవి చూపించిన తర్వాత లాస్ట్లో మొత్తం ప్రతి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1,50,000కి వచ్చేసరికి నాకు 24.855 గ్రామ్స్ వచ్చింది. చూసారు కదా. అలానే థర్డ్ది వచ్చేసరికి నేను 60,000 పే చేశాను. దానికి వచ్చేసరికి 9.796 గ్రామ్స్ వచ్చింది. నేను ప్రతి దగ్గర మీరు అబ్జర్వ్ చేశారు లేదో గోల్డ్ రేట్ ఫిక్స్డ్ అని తీసుకున్నాను. ఎందుకనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను. అసలు ఈ స్కీమ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ చెప్తాను. ఈ స్కీమ్ పే చేసిన తర్వాత మనం 5 months వెయిట్ చేస్తే మనకి 5% వేస్టేజ్. సపోజ్ 20% ఉంటే అందులో 5% మైనస్ చేస్తారు. అలానే 6 months కానీ 180 days కానీ మనం వెయిట్ చేస్తే 6%, 6 months కాదు 180 days అనుకోండి, లేదా 6 months కాదు అనుకున్నా పర్వాలేదు. 6%, 7 months అయితే 7, 8 months అయితే 8% లెస్ చేస్తారు. అంటే వేస్టేజ్ 20 ఉందనుకోండి, అందులో 7%. అలా కాకుండా మనం 11 months వెయిట్ చేసామనుకో మొత్తం వేస్టేజ్ మనకి మైనస్ చేస్తారు. అలాగే స్కీము జాయినింగ్ పేమెంట్ కోసం నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అంటే ఈ జాయిన్ అయ్యడానికి మినిమం 10,000తో మనం జాయిన్ అవ్వచ్చు. అలాగే మ్యాక్సిమం మన ఇష్టం ఎంత అమౌంట్తో అయినా కూడా మనం జాయిన్ అవ్వచ్చు. 10,000 అయితే మనకి ఆధార్ కార్డ్ ఒకటి తీసుకొని వెళ్తే సరిపోతుంది స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత. కానీ మనం అప్లై చేసినప్పుడు కూడా మన దగ్గర ఆధార్ కార్డు ఉండాలి స్కీమ్ పెట్టినప్పుడు కూడా. అలాగే 2 lakhs అబోవ్ అయితే మాత్రం కంపల్సరీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ 2 ఉండాలి. ఎవరి పేరుని తీసుకున్నామో వాళ్ళ పేరుని. అలాగే ఒక నామినీ కూడా మనం పెట్టుకుంటాము మన ఫ్యామిలీ మెంబర్స్ది. అలాగే స్కీమ్ మెచ్యూర్ అయినప్పటికీ ఈ డీటెయిల్స్ మొత్తం మనం తీసుకొని వెళ్ళాలి. మనకి 5 months బిఫోర్ అంటే 150 days బిఫోర్ మనం ఈ స్కీమ్ మనం వద్దనుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. మనం పే చేసిన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. మనం మొత్తం ఇప్పుడు పే చేసిన 3 స్కీమ్స్ చూసారు కదా, దాని డీటెయిల్స్. ఫస్ట్ స్కీమ్ వచ్చేసరికి 2,36,084 రూపీస్ కదా. అందులో నేను అమౌంట్ అయితే 50,000 పే చేశాను. మిగిలింది గోల్డ్ ఇచ్చాను 29 grams. దీనికి కూడా ప్రైస్ కట్టారు. ఆ రోజు ఉన్న రేట్ ఎంత వచ్చి 5,970 రూపీస్. అప్పుడు డేట్ వచ్చి 6 March 2024. ఆ వెయిట్ మొత్తం ఈ 2 weights కలిపి 37.4 grams. దాని అమౌంట్ని మనకి కన్వర్ట్ చేసి 2,36,84,000 కింద 2,23,684 రూపీస్ కింద ఫిక్స్ చేశారు. మనకి అక్కడ 2 options ఉంటాయి. ఒకటి అమౌంట్ ఫిక్స్ చేసుకోవడం, లేదా గోల్డ్ ఫిక్స్ చేసుకోవడం. నేను గోల్డే ఫిక్స్ చేశాను. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, 330 days కదా మనకు ఉంటుంది. అందుకని ఉద్దేశంతో ఫిక్స్ చేస్తే మనకి ఏంటంటే బెనిఫిట్ 0% వేస్టేజ్తో 330 days తర్వాత మనం ఐటెం తీసుకుంటాం. ఆ గోల్డ్ రేట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి అది మెచ్యూర్ అయ్యే డేట్ వచ్చేసరికి 30 January 2025. ఇది మేము ఆ రోజు అక్కడ మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన మాకు సజెషన్ ఇచ్చారు. అండ్ ఏంటంటే మీరు స్కీమ్ ఏదైనా పే చేసుకుంటారా అని అడిగారు. మీరు ఈ వెయిట్లో ఏం తీసుకుందాం అనుకుంటున్నారంటే, నేను ఒక హారం కానీ కాసుల హారం కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నాను. ఈ వెయిట్ కాదు, ఒక 55 నుంచి 60 గ్రామ్స్లో స్కీమ్ కట్టాలనుకుంటున్నాము అన్నాను. అంటే సరే మేడం, ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ పెరుగుతుంది, మీరు స్కీమ్ కట్టేదానికంటే ఇలా ఫిక్స్ చేసుకోవడమే బెస్ట్, రేట్ పెరిగిపోతుంది కాబట్టి అని చెప్పారు. చెప్తే మేము మంత్లీ 50,000 అలా పే చేద్దాం 11 months అనుకుంటే 11 monthsకి మనకి ఎంత అవుతుంది? 50,000 అంటే 1,65,000 అవుతుంది కదా. కానీ అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నిజమే, ఆయన చెప్పింది మంత్లీ కట్టుకుంటే మనకి ఎవ్రీ మంత్ 15,000కి ఎంత వెయిట్ వస్తే, సపోజ్ 7,000 ఉందనుకోండి, ఆ రోజు గోల్డ్ 6,000 కదా, అప్పుడు 6,000 2 grams ఉన్న 3,000కి ఒక 1/2 gram 2.5 grams అలా ఫిక్స్ చేస్తారు. అలా ఫిక్స్ చేస్తే మనకి 2.5 grams అంటే 11 monthsకి ఎంత వస్తుంది? 25 grams రావాలి. కానీ మనకి ఏమవుతుందంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క మంత్ 2 grams అవుతుంది, కొన్నిసార్లు 7,000 కూడా వెళ్ళిపోయినప్పుడు మనకి 15,000కి కూడా 2.1 gram అలా వస్తుంది. అలా కాకుండా మనం 1,50,000 ఇక్కడ పే చేసి గోల్డ్ లోన్ తీసుకొచ్చి మనం మంత్ 15,000 అక్కడ లోన్ కట్టుకుందామని నాకు అనిపించింది. ఎందుకంటే రేట్ పెరగొచ్చు కదా అని.
అని అనుకొని 1 వీక్ తర్వాత 13th నా దగ్గర ఒక నెక్లెస్ ఉంటే పట్టుకెళ్ళి 1,50,000కి మేము బ్యాంక్లో పెట్టి వెళ్ళి ఫిక్స్ చేసాం. ఆ రోజు రేట్ చూడండి 6,050 రూపీస్. మనకు ఫస్ట్ ఇక్కడ రేట్ చూసారా, డేట్ 6వ తారీఖున వచ్చేసరికి 5,970 రూపాయలు ఉంది. 13వ తారీఖుని 6,050 రూపాయలు ఉంది. అంటే అక్కడే 75 రూపాయలు పెరిగిపోయింది మనకి గోల్డ్ రేట్. ఈ రేట్ చొప్పున 1,50,000కి 24.885 గ్రాములు మనకి గోల్డ్ వెయిట్ ఫిక్స్ చేసుకున్నాము. అది మెచ్యూర్ డేట్ వచ్చేసరికి 5వ తారీఖు 2వ నెల 2025. నెక్స్ట్ ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఇది ఈ వెయిట్ కలిపి మనకి అప్రాక్సిమేట్గా 62 గ్రామ్స్ అయ్యింది. నేను అనుకున్న వెయిట్ వచ్చింది. సరే నేను ఒక హారం తీసుకుందాము 25లో ఫిబ్రవరికి. మనకు మెచ్యూర్ అయిన తర్వాత అలాగే 20 డేస్ నుంచి 25 డేస్ లోపు తీసుకోవచ్చు. మనకు నచ్చిన మోడల్ అక్కడ ఉన్న వాటిలో, లేదంటే మనకు నచ్చిన ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను తర్వాత ఊరు వెళ్ళాను. మా అమ్మకి చెప్పాను ఇలా చేశానమ్మా అని చెప్తే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఒక 60,000 నాకు గిఫ్ట్గా ఇచ్చారు. గిఫ్ట్గా ఇస్తే నేను అప్పుడు ఊరు నుంచి వచ్చిన వెంటనే 23rd ఊరు నుంచి వచ్చిన వెంటనే ఆ రోజు గోల్డ్ రేట్ మళ్ళీ పెరిగిందని తెలిసింది. ఆ రోజు చూడండి 23rd 6,125 రూపీస్ అయింది. నేను ఆ 60,000 తీసుకెళ్ళి పే చేస్తే 9.78 గ్రామ్స్ వచ్చింది. అదే మనకు ఫస్ట్ ఉన్నది చూడండి, ఇప్పుడు 6వ తారీఖు ఆ రేట్ని ఫిక్స్ చేస్తే 10 గ్రామ్స్ కంటే ఇంకా ఎక్కువ వచ్చును. ఒక 10.2 10.3 వచ్చును, 10.2 పక్కా వచ్చును. కానీ మనకు చూసారు గోల్డ్ రేట్ పెరగడం వల్ల వెయిట్ తగ్గిపోయాయి. ఆ రోజు అది ఫిక్స్ చేసాము. అదేం 15th ఫిబ్రవరి 25కి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ 13th వచ్చింది. 11 మంత్స్ ఆఫ్టర్ 11 మంత్స్ అయినా అవ్వచ్చు, లేదా 330 డేస్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం. ఇది 5th వచ్చింది, ఇది 15th వచ్చింది. మనకి ఒక గోల్డ్ ఫిక్స్ చేసిన తర్వాత 330 డేస్ అయిన తర్వాత ఆ స్కీమ్ మనం వితిన్ 25 డేస్ లోపల మనం ఐటెం కింద తీసుకోవాలి. లేదంటే మనకి ఛార్జెస్ ఏవో పే చేయాలి అని చెప్పారు షాప్ వాళ్ళు. అంటే వాళ్ళు మనకు కాల్ చేస్తారు, అలాగే మెసేజ్ కూడా వస్తుంది. మనం కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది కదా, నేను డేట్స్ వేసుకొని గుర్తుపెట్టుకున్నాను. అయితే ఇక్కడ 15th 13 అంటే 16 డేస్ డిఫరెన్స్. అంటే ఇంకో 5 డేస్లో ఇది వచ్చిన తర్వాత, ఈ డేట్ వచ్చిన తర్వాత 5 డేస్లో తీసుకోవాలని చెప్పి మేము 16th వెళ్ళి చూసాము. చూసిన తర్వాత మాకు అక్కడ ఉన్న మోడల్స్ అయితే అంతగా ఏం నచ్చలేదు. నచ్చకపోతే మేము ఏం చేసామంటే ఒకటి నచ్చింది, కానీ అదేమో 54 గ్రామ్స్ 55 గ్రామ్స్ ఉంది. కానీ నాది మొత్తం వెయిట్ వచ్చేసరికి 71+ అంటే 72 గ్రామ్స్ అలా ఉంది నియర్. కానీ ఉంటే ఆ వెయిట్కి మేము ఒకటే తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు తీసుకొని అలా కాకుండా పెద్ద వస్తువు అనుకో, మనకి ఏదైనా అవసరం అయితే బ్యాంక్లో పెట్టుకుంటాం, లేదా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ అయినా కూడా మనం గోల్డ్ వెంటనే పర్చేస్ చేసుకుని డబ్బు తెచ్చుకొని వచ్చేసంతో నాకు నచ్చిన మోడల్ కొంచెం స్టోన్స్ తోటి ఆర్డర్ ఇచ్చి వచ్చాము. మీకు దాని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను పార్ట్ 2లో.